తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. బేసిక్గా ఇండియన్ హౌసెస్లో ఆల్మోస్ట్ నాన్నలతో మాట్లాడడం, నాన్నని హగ్ చేసుకోవడం ఇది చాలా కష్టమని వింటుంటాను, ఎస్పెషల్లీ అబ్బాయిలకి. మొన్న ఫస్ట్ టైం నేను ఇక్కడ మొన్న 4 days బ్యాక్ వచ్చా కదా, అప్పుడు ఫస్ట్ టైం హగ్ చేసుకుని ముద్దు పెట్టుకున్నాను మా డాడీ. అచీవ్మెంటా? చాలా తక్కువ మాట్లాడతారు డాడీతో కూడా. అంతే. మమ్మీతో ఎక్కువ కనెక్షన్ అంటే మమ్మీతో కూడా ఎక్కువ మాట్లాడను, మా తమ్ముడితో కూడా ఎక్కువ మాట్లాడను. ఉంటా ప్రశాంతంగా వచ్చాను అంతే. గొప్ప గొప్పలు అదే ఏమంటారు, గొప్ప గొప్పలు మాటలు అర్థం కాదే, ఏదో ఒక సామెత ఉంటది, మేధావులు మాటలు అర్థం అంటే ఏం మాట్లాడాలో తెలియదు, ఇంకా ఏం మాట్లాడాలి రా అనేసి. ఈవెన్ ఎవరన్నా వచ్చి పలకరించి మాట్లాడుతున్నా సరే మనడు ఒక స్టేజ్ తర్వాత అంటే ఏం మాట్లాడాలో అంటే రాదనమాట, ఇంకా అంతే. ఉంటది. బేసిక్ గా మీరు నోరు తెరిచి మాట్లాడుతున్నారు, నేను నోరు తెరిచి మాట్లాడుతున్నాను, నాకేం మాట్లాడాలో అర్థం ఇలా మాట్లాడుతున్నాను. అంటే మీసాల గడ్డాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీకు కనబడట్లా, కదులుతున్నాయి పెదాలు. మేబీ అయి ఉండొచ్చాము. కాదు, మైక్ లో వినపడుతుంది కదా నేను మాట్లాడేది. అయ్యో ఎందుకు వినపడదు? అంటే మళ్ళీ గట్టిగా మాట్లాడదాం. ఎడిటింగ్ ఎన్హాన్స్ చేసేస్తారు. ఓ మీరు ఎడిటింగ్ కూడా నేర్చేసుకున్నారు మనోడే మొత్తం ట్రైనింగ్. కానీ ఎందుకు వెయిట్ తగ్గిపోయారు పూర్తిగా? రోజుకి ఒక పూటే తింటాము అక్కడ. చెప్పా కదా, ఇప్పుడు పొద్దున 10కి లేస్తాను, చేసుకొని తినే టైం ఉండదు. ఐ మీన్ త్వరగా లేసి చేసుకొని తినచ్చు. జాబ్ వచ్చిందా మీకు? ఇంకా షిఫ్టే చేస్తున్నారా? నేను ఇంకా ఇప్పుడు మెక్డానల్డ్స్లో మేనేజర్ అయ్యాను. బట్ చెప్పారు కదా ఆల్రెడీ, జాబ్ ఇంట్రెస్ట్ లేదు అసలు. కాకపోతే ఇంట్లో వాళ్ళు చెప్తున్నారు చేయమనేసి. నేను చాలా బోరింగ్ పర్సన్, ఏమనుకోద్దండి అసలు. ఏం మాట్లాడారనుకో రావట్లేదు. క్వశ్చన్స్ ఇంట్రెస్టింగ్ చేసేస్తారు. సైలెంట్ గా ఉంటాను, పర్లేదు, ఇబ్బంది ఏం లేదు. అంతే. ఇంకా జాబ్ అయితే ప్రెసెంట్ ఏమంతా లేదు. సో ఒక పూటే తింటున్నారు, అందుకే పక్కగా అయిపోయారు. పాపం జనాలు కొంచెం తిని లావు అన్న. ఇప్పుడు నాకు తెలిసి నెలలో లావ్ అయిపోతాలే. అంతేనా? మా మమ్మీ 6 పూటలు పెడతాను. 1 month ఉంటున్నారు ఈసారి? Feb 7th అనుకోకుండా వచ్చేసారా? అంతే. ప్లాన్ డేనా? ఒక 1 month బ్యాక్ అనుకున్నాం, ఎందుకంటే టికెట్లు తక్కువ రేట్కి వస్తాయి కదా. అసలు పూర్తిగా మాట్లాడే పర్సన్, అస్సలు మాట్లాడని పర్సన్, ఎలా ఫ్రెండ్స్ అయ్యారు అనేది. బ్లాక్ వైట్ వేసిన కాంబినేషన్ ఉండేదా? సారీ. ఐఎమ్ ఇంప్రెస్డ్ అండి. అంటే మీ మాటలకి ఆ మాటలు మాంత్రికుడు అనే ట్యాగ్ లైన్ సరిపోయిందని ఐఎమ్ ఇంప్రెస్డ్. ఆ ఫస్ట్ వీడియోలో ఫస్ట్ టైం అప్పుడు కొత్తలో ఒక ప్రాంకల్ ఇంటికి, మీ ఇద్దరి ఇంటికి మీరు ఫోన్ చేసినప్పుడు అప్పుడు చాలా మంది ఫ్యాన్స్ అయి ఉంటారు మీ మదర్ మాట్లాడిన మాటలకి. నా కొడుకు అట్లా చేయడు, మా విష్ణు మంచోడు, మా విష్ణు అస్సలు అట్లా కాదని చెప్పేసి. ఎందుకంటే మామూలు మా పల్లెటూరులో పందాలు ఉంటాయి, సంక్రాంతికి టెంకాయ ఇసిరేస్తాము, ఇంకా చాలా చాలా ఏమన్నా ప్రోగ్రామ్స్ అవి ఉన్నప్పుడు డైమండ్ డబ్బా అవి ఇవి బొమ్మ గేమ్స్ ఉంటాయి. కొన్ని ఇల్లీగల్ గేమ్స్ అట్లా ఏంటివి ఉంటాయి. సో ఓన్లీ ఫెస్టివల్స్కి మాత్రం అలా చేస్తుంటారు కొన్ని చోట్ల. సో అక్కడ ఏంటంటే మనీ ఇస్తారు, సర్లే అందరితో పోయి ఏదో ఊరికే ఫన్కి కావాలంటే ఆడుకోపోరా అట్ట ఇట్ట అనేసి. నేను తీసుకెళ్ళి ఫ్రెండ్స్ అందరిని తీసుకెళ్ళి బయట అందరం ఫుల్గా ఫుడ్ తినేసి వచ్చేస్తాం. సో అది చిన్నప్పటి నుంచి చేస్తుంటా కాబట్టి ఎప్పుడు డబ్బులు ఇచ్చినా వాళ్ళకి అదో నమ్మకం, ఈడు బెట్టింగ్స్ లాంటివి పెట్టాడు అట్లా ఇట్లా అనేసి. చాలా కాన్ఫిడెంట్ గా ఉండే. కానీ ఎందుకు అట్లా ఇబ్బంది పెడతారు ఊరికే ప్రాంక్ కాల్స్ చేసి? పాపం ఇంట్లో ఉండే వాళ్ళని ఇక్కడ దూరంగా అంటే వాళ్ళు ఈడు ఫోన్ చేయట్లేదు ఏం చేయట్లేదు అట్లా అనుకుంటాడు. మేము ఇట్లాంటి చేసినప్పుడు ఒక్కసారిగా టెన్షన్ పడతారు కదా, వీళ్ళు చేయకపోతేనే మేలు అనుకుంటారు ఆ టైంలో. చేయకపోతేనే ప్రశాంతంగా ఉందనుకుంటా. సో హ్యాపీయెస్ట్ మూమెంట్ చెప్పారు కాబట్టి, అలానే ది మోస్ట్ సాడెస్ట్ మూమెంట్ అట్లా ఏం లేదబ్బా. ఏమైనా సాంగ్స్ వినేటప్పుడు ఎమోషనల్ గా అనిపిస్తుంది కదా, కొంచెం ఇల్లుని మిస్ అయినప్పుడు కానీ పేరెంట్స్ మిస్ అయినప్పుడు కానీ. అలానా? అయితే ఓకే. ఎవరు అట్ట జనాలు అన్నప్పుడు పక్క వెళ్ళిపోయి ఏడ్చుకుని వచ్చేది అంతే. ఏడుస్తారా నిజంగా? ఆబ్వియస్లీ చాలా ఎమోషనల్ టైం. అంటే యూకే వెళ్ళినప్పుడు ఒకసారి 2 సార్లు అంటే సాంగ్స్ కానీ అట్లా విన్నప్పుడు ఎమోషనల్ అయిపోయి రీల్స్ చూసేటప్పుడు కానీ కొంచెం కన్నీళ్ళు వస్తాయి అనుకొని ఫేస్ వాష్ చేసుకొని. ఈ స్టీరియో టైప్ ఎక్కడ వచ్చింది? అబ్బాయిలు ఏడవద్దు, అమ్మాయిలు ఏడుస్తున్నావేంట్రా? అది మీరు అన్నారు కదా, ఇప్పుడు అదేంటి అమ్మాయిలని అట్ట అంటున్నావు, లేదా నేను అన్నా కదా అబ్బాయిలు ఇట్ట అంటున్నావు అనేసి. సో ఇవన్నీ ఇన్ జనరల్గా అబ్బాయిలు ఇప్పుడు మీరు అన్నారు కదా డాడీతో అటాచ్మెంట్స్ అట్లా ఇట్లా ఉండదు, మమ్మీతో ఎక్కువ ఉంటుంది అనేసి. సో మెన్ అంటే అది ఎక్కువ చూపించరు, బట్ ఉంటుంది. ఉమెన్ అంటే ఆల్ కైండ్ హార్టెడ్ అండ్ చాలా ఇది కాబట్టి ఏది దాచుకోలేరు, చూపించేస్తుంటారు. కోపమైనా ప్రేమైనా ఏదైనా సరే అమ్మాయిలు అట్లా ఉంటారు.
ఎందుకు ఏడవలేరు, ఏడవకూడదు అబ్బాయిలు? అట్లా ఏమన్నా అట్లా చేస్తారు కానీ కొంచెం మీరు ఏడుస్తారా నిజంగా అందరి ముందు? అట్లేం లేదు, దాంట్లో ఏముంది. ఉమ్. ఇప్పుడు బయటకు మన ఎమోషన్ చూపించాలి కదా, దాన్ని కూడా దాచుకుంటే ఇంకా ఎట్లా చెప్పండి. సైలెంట్ గా పక్క పోయి ఏడుస్తారు సగం మంది. ఒకసారి పాడ్కాస్ట్ లో హర్షిత అడుగుతుంది ఒక క్వశ్చన్, మీరు ఏడ్చారు, అంటే ఏడ్చి దవదవ లేచి వెళ్ళిపోతారు. ఈయనకు అర్థం కాదు ఏమైందని, నేను రివైండ్ చేసుకొని నాకేందంటే- చూసుకోవాలి అని అంటారు. ఆ, చూసారా నేను ఎంత బాగా ఫాలో అదే అవుతాను. నాకు అదే చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు మోస్ట్ హ్యాపీయెస్ట్. అంటే ఎందుకంటే మాకు అక్కడ టైం కూడా ఉండదు, ఈవెన్ రీల్స్ చూసే టైం కూడా ఉండదు, రీల్స్ చేసే టైం కూడా ఉండదు. సో అట్లాంటిది మీరు ఇక్కడ ఇన్ని 10 మీరు మినిట్స్ ఏం చెప్పినా నేను నాకు గుర్తొస్తుంది అది సిచ్యువేషన్. ఆ రోజు అంటే దమ్మని లేచి వెళ్ళిపోతే ఏమైందిరా, నేను నాకు ఒకసారి అర్థం రివైండ్ కాదు అసలు చేసుకుని. ఏంది, ఎందుకు వెళ్ళిపోతున్నాడు అనేసి అటు పోయి చూస్తే కంట్లో నుంచి నీళ్ళు వస్తున్నాయి. అక్కడ టాపిక్ ఏంటి, జలస్ ఉండదా విష్ణు అంటే? కాదు, ఎగ్జాక్ట్లీ. కామెంట్స్ లో అంతా విష్ణు పేరు వస్తుంటది. హౌ డూ యూ ఫీల్ అంటే నీకు ఆ ఒపీనియన్ ఏంటి, అండ్ ఇట్లా వీడియోస్ లో అంతా ఇట్లా ఉంటుంది కదా, నీ ఒపీనియన్ ఏంటి అనేసి ఏదో అడిగితే వీడిచ్చిన ఆన్సర్ ఏంటంటే అమ్మా నాన్న లేదా అన్న తమ్ముడు. అమ్మ కొడుకు ఎదిగినప్పుడు ఏమైనా రే కొడుకు ఎదిగిపోతున్నాడు అని ఫీల్ అయిద్దా? సో అది నాకు ఎట్లా అంటే నేను ఇమాజిన్ చేసేసుకున్నా, అంటే ఈ రోజులో ఫ్రెండ్స్ మధ్య ఎప్పుడు చిన్న చిన్న వాటికి గొడవలు పడతా అట్లా ఉండే రోజుల్లో ఒక ట్రూ పర్సన్ దొరకడం చాలా అంటే చాలా రేరు. సో అట్ ఎనీ కాస్ట్ ఇప్పుడు ఫెల్ట్ మళ్ళీ హ్యాపీ. ఏడుస్తారా? అట్ట కాదు, ఫెల్ట్ చాలా హ్యాపీ. నవ్వుతారు ఏంటండి? ఇంకా అది నేను ఏం చేయాలో అర్థం కాల. సో ఐ జస్ట్ వాంట్ టు కొంచెం ఫేస్ వాష్ చేసుకుని నార్మల్ అవ్వాలనుకున్నా. ఇంకా ఫేస్ వాష్ చేసుకుని రాగానే కళ్ళలో తెలిసిపోయింది. ఏడుపు వచ్చేసింది. కానీ నిజంగానే బై మిస్టేక్ ఏదో ఒక మిస్అండర్స్టాండింగ్ వచ్చి ఫ్రెండ్స్ విడిపోయారు, మీరు కాదు మీకున్న ఫ్రెండ్స్ ఎవరైనా విడిపోయారు, వాళ్ళ మిస్టేక్ తెలుసుకోనో లేదంటే మిమ్మల్ని మిస్ అయ్యో ఒకవేళ మళ్ళీ మీ లైఫ్లోకి వస్తే లేదు సమస్య లేదు అవసరం లేదు అనుకుంటారా? ఇంకాదరా వచ్చేసే అనుకుంటారా? నేను బేసికలీ నేనైతే ఎట్లా అంటే మోస్ట్లీ నాతో ఎవరున్నా మోస్ట్లీ గొడవలు రావు, ఎందుకంటే నేనేం మాట్లాడను కాబట్టి. సో పొరపాటున ఏమన్నా మిస్అండర్స్టాండింగ్ వచ్చి ఒకవేళ వెళ్ళిపోయినా కూడా వాళ్ళు రాగానే అట్లే ఉంటుంది సేమ్. ఇంకా నువ్వు ఇది చేసి అది చేసి అని అట్లే ఉండదు. సర్లేరు అయిపోయింది ఏదో అయిపోయింది దాపోదాం అంతే. అంటే మీరు 10 సార్లు మంచి చేసినా ఒక ఏమన్నా ఇప్పుడు 10 సార్లు మీరు నన్ను మనీ అడుగుతారు, ఇస్తాను, 11వ సార్లు లేదు పోరా అంటాను, ఇవ్వనట్టు కదా. సో మేము అట్ట కదా, ఆ ఒకటి తీసేసి మిగతా 10 మాత్రం గుర్తుంటాయి మాకు. అవునా? ఈ పాజిటివిటీ నిజంగానే ఇంకో 10-15 సంవత్సరాలు ఉండాలి చెప్తున్నా. 10-15 అంటే నేను చూడబోయేది అంతే ఉండొచ్చేమో కదా, అందుకని. అంటే ఏమో మీరిద్దరు సపరేట్ గా మళ్ళీ పెళ్ళిళ్ళు చేసుకొని ఎటైనా వెళ్ళిపోయి పెళ్ళిళ్ళు చేసుకుంటే నా కొడుకుని వాడి కూతురు లేనేమంట అంతే సేమ్. ఇది ముందే మీరు ఎలా ప్లాన్ చేస్తారండి? చెప్తా ఓకే ఫన్. సో పెళ్లి గురించి వచ్చింది కాబట్టి ఎప్పుడు విష్ణు గారు మీ పెళ్లి? అదే 1 మిలియన్ అయిన తర్వాత అది ఏమన్నా ఎవరైనా పిల్ల ఉంటే రివీల్ చేసి అది వాళ్ళ ఇంట్లో తెలిసి వాళ్ళు ఓకే అంటే మేబీ అయితే, ఎవరు లేకపోతే ఆ కామెంట్ సెక్షన్ లో ఎవరో ఒకరిని ఎత్తుకుండేది. గైస్ మీరు ఎక్కువ కామెంట్స్ పెట్టండి, ఎత్తుకుంటారంట దాంట్లోనే. ఇప్పుడు దాంట్లో ప్రొఫైల్ ఎత్తుక్కొని చేస్తారు. ఐ మీన్ కొంచెం చాలా వేడుకుంది కొంచెం అసలు అవ్వట్లా. అంటే సీరియస్లీ మీరు స్కూల్ బెంచెస్ లో మనం ఇట్లా చేయొద్దు చెప్తామని డిస్టర్బ్ చేయకూడదు కదా అనేసి. అంటే ఏమైపోయిందంటే అక్కడ ఫుల్ చలి అయిపోయింది కదా, ఇక్కడ అసలు అవ్వట్లా. మరి ఇక్కడ ట్రాఫిక్ సిగ్నల్స్ హార్న్స్ ఇవన్నీ ఎలా? హార్న్ వస్తే మాత్రం విపరీతంగా కోపం అక్కడ ఏంటంటే వచ్చేస్తుంది. హార్న్ కొడితే నువ్వేదో తప్పు తప్పు చేసినట్టు. చేసినట్టు నువ్వు తప్పు చేసావు అంటే లేన్ రాంగ్ గా మారినావు, లేదంటే ఇండికేటర్ వేయలేదు అనేసి అంతమంది హార్న్ వేస్తా అంటే నేను అటు చూసుకుంటున్నా ఫస్ట్ లో. అదే ఏంది విష్ణు మొన్న ఐ మీన్ నెల్లూరు నుంచి తిరుపతికి 2 hours వస్తున్నాయి కదా, 2 hours తిడతానే ఉన్నా నేను. అంటే మీరు అనుకోవచ్చు అరే నువ్వు పోయిందే 2 years ఇంత అట్లా, కానీ నేను చేసింది 1 month నైట్ షిఫ్ట్స్. కానీ 1 month తర్వాత ఒక్కసారిగా డే చూడగానే కళ్ళు చిన్నగా అయిపోయి కొంచెం తలనొప్పి రావడం అట్లా ఉంటుంది. సో అక్కడ అలవాటు అయిపోయాం అట్లా. సో మీరు ఒక 10 రోజులు బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయండి, 11 రోజు డిఫరెంట్గా ఉంటుంది. సో అట్లా ఒక 2 years అక్కడ ఉన్నాము. ఇక్కడ రాగానే కొంచెం కోపం నేను అదే చెప్పేసాను మా ఫ్రెండ్స్ అందరికి ఏమనేసి, అరే సపోజ్ నేను ఏమన్నా మాట్లాడినా అబ్బా వీడేందుకు కథలు చేస్తున్నాడు అని అనుకోవద్దంటరా, అట్లేం లేదు అట్లా అనిపిస్తుందిరా కొత్తగా అనేసి ముందే చెప్పుకుంటున్నారా? ముందే చెప్పి అంటే మళ్ళీ బాయ్ ఏంద్రాయిడి కథలు అనుకోకూడదు కదా అనేసి, అరే ఇట్లా అనిపిస్తుంది నేను అనేస్తున్నాను నేను చెప్పేస్తున్నాను ఏమనుకోవద్దండి అంతే. ఇంకోటి ఎవరైతే అబ్రాడ్ నుంచి వచ్చి ఉంటారో వాళ్ళు ప్రతి ఒక్కరు ఇది ఫీల్ అవుతారు. కానీ ఇక్కడ ఉండే వాళ్ళకి అది కొంచెం పోజ్ వేడి ఉంటుంది.
ఆ, ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగారు కదా. అంతెందుకు మొన్న ఐ మీన్ నీలోఫర్కి వెళ్ళాము. నీలోఫర్కి వెళ్తే ఇంకా కాఫీ కాస్ట్లీ ఉంది కదా అంటే కాఫీ ఐ మీన్ 150 180 అంటే అంతేనా అంటే వాళ్ళు మా ఫ్రెండ్స్ బా చాలు బా అంటున్నారు. ఒరే అట్ట కాదురా అక్కడ కాఫీ 450 500 ఉంటుందిరా చిన్నది, అది టేస్ట్ కూడా ఉండదు, ఇంత చాలా క్రీమీగా ఈ ఐ మీన్ టీ చాలా బాగుంది 180 అంటే చాలా మేలు రా అంటే మంచి ప్రమోషన్ చేస్తున్నారు. అట్లే ఆల్రెడీ బ్రాండ్ ఉంది కదా, ప్రమోషన్ అవసరం లేదు. వీఆర్ ఓపెన్ టు ఎనీథింగ్ అనమాట. మేం కాదు. ఓ సరే. ఓకే మీరు కాదు కదా, సారీ పర్లేదండి, నేను ఇదే ఊరికి అవునా ఫన్ చేశాను. సరే ఫోన్ ఏడ ఊరికే సారీ థ్యాంక్స్ చెప్పినా కూడా ఎక్కిరిస్తున్నారు.